ఇది ప్రకృతికి, శరీరానికి, కాలానికి సంబంధించినటువంటి పండగ విశిష్టత. ఇది పండగ విశిష్టత. ఎప్పుడు జరుపుకోవాలి అసలు? ఈ పండగ ఎప్పుడు వచ్చిందంటే రకరకాల మంది చెప్తూ ఉంటారు. 30వ తేదీ రోజున మనకి ఈ పండగ వచ్చింది. అంటే మార్చి 30వ తేదీన ఉగాది పండుగ జరుపుకునే ప్రయత్నాన్ని చేయాలి. దాన్ని బట్టే మనకి ఆ రోజు ఉన్నటువంటి, అంటే ఆదివారం వచ్చింది మనకి, మార్చి 30వ తేదీ ఆదివారం వచ్చింది కాబట్టి ఏ రోజున కనుక మనకి చైత్ర శుద్ధ పాడ్యం ఏర్పడుతుందో ఆ వారానికి సంబంధించినటువంటి గ్రహమే మనకి రాజుగా ఉంటాడు. ఏ రోజైనా సరే మీకు సంక్రాంతి, ఉగాది ఎప్పుడైతే వస్తుందో ఆ ఉగాది రోజున చైత్ర శుద్ధ పాడ్యం ఎప్పుడైందో ఆ పాడ్యం రోజున ఎవరు ఏ వారం కనుక జరిగిందో ఆ వారాధిపతిని రాజుగా పెట్టుకుంటాం. కాబట్టి మనకి ఈసారి రాజు రవి మహానుభావుడు వచ్చాడు. రవి భగవానుడే రాజుగా ఉన్నాడు కాబట్టి లోకమంతా సుభిక్షంగా ఉండేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. సో మంత్రిగా చంద్రుడు వచ్చేసాడు, సైనాధ్యక్షుడిగా మనకి శనీశ్వరుడు వచ్చాడు, అలాగే అర్ఘాధిపతిగా గురుడు. ఇలా మనకి ఆ యొక్క తత్వాన్ని మనం, అంటే నవనాయక ఫలితం అంటారు, ఆ నాయకత్వ లక్షణాలతో క్యాబినెట్ అంటారు, దాని ఒక రకమైనటువంటి క్యాబినెట్. దాంతో మనకి ఈసారి వర్షాలన్నీ కూడా ఎలా ఉన్నాయంటే బ్రహ్మాండ వర్షాలు ఉన్నాయి. మేఘాధిపతి గురుడు అయ్యాడు కాబట్టి తప్పకుండా మంచి వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది.